ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు ఉన్న వారందరూ ప్రతి ఒక్కరూ రేపు రాత్రి 12లోగా ఈ ఒక్కటనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆ ఒక్కటి ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు ఉన్నవారు, అది ఏ సిలిండర్ అయినా కానివచ్చు, హెచ్పి గ్యాస్ కానివచ్చు, ఇండియన్ గ్యాస్ కానివచ్చు, భారత్ గ్యాస్ కానివచ్చు, ఇంకా వేరే కంపెనీలకు సంబంధించి వాడుతున్నా కానీ అలాంటి వాళ్ళు కూడా కానివచ్చు. ఈ లిస్టులో మీరు కూడా ఉన్నారు. అయితే ఎవరైతే గ్యాస్ సిలిండర్లు వాడేవారు ఉన్నారో తప్పనిసరిగా మీరందరూ ఈకేవైసీ అనేది చేసుకోవాలి. ఇది మనకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి రూల్ అయితే కాదు, ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చినటువంటి రూలు. సో ఎవరైతే గ్యాస్ సిలిండర్లు కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళందరూ ఈకేవైసీ అయితే మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈకేవైసీకి సంబంధించి మనకు జూన్ 30వ తేదీ వరకు మాత్రమే గడువు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. అయితే ఈ జూన్ 30వ తేదీలోగా, అంటే జూన్ 30వ తేదీ రాత్రి 12 గంటల వరకు మీరు ఈకేవైసీకి సంబంధించి అయితే చేసుకోవచ్చు. అయితే ఈకేవైసీ అనేది చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలంటే, ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో కూడా మీరు చేసుకోవచ్చు. సో ఆన్లైన్లో చేసుకోవాలంటే కనుక మీరు ఉజ్వల యోజన వెబ్సైట్కి వెళ్ళి మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు తెలియకపోతే ఆన్లైన్లో చేసుకోవడము తెలియకపోతే కనుక మీరు ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో ఎలా చేసుకోవాలంటే, మీ యొక్క గ్యాస్ సిలిండరు ఏ కంపెనీకి సంబంధించినది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. హెచ్పి గ్యాస్ సిలిండరా, లేదా ఇండియన్ గ్యాస్ సిలిండరా, లేదా భారత్ గ్యాస్ సిలిండరా, ఈ మూడిట్లో ఏ కంపెనీ అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీది హెచ్పి గ్యాస్ సిలిండర్ ఉంటే కనుక తప్పనిసరిగా హెచ్పి ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్ అంటే ఏజెన్సీ, ప్రతి ఊర్లో ఏజెన్సీ ఉంటుంది. సో ఆ ఏజెన్సీకి వెళ్తే కనుక వెళ్ళేటప్పుడు గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి గ్యాస్ బుక్, నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు, అలాగే మీరు ప్రజెంట్ యూజ్ చేస్తున్నటువంటి మొబైల్ నెంబరు. సో మీరు ఈ 3 తీసుకొని వెళ్తే కనుక అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఏజెన్సీలో ఉంటారు కదా, సో వాళ్ళు చెక్ చేస్తారు. మీ యొక్క గ్యాస్ నెంబర్ అనేది ఎంటర్ చేయగానే సిస్టంలో మీకు ఈకేవైసీ అయ్యిందా లేదా అనేది చెక్ చేస్తారు. ఈకేవైసీ అయితే కనుక తప్పనిసరిగా మీకు అవసరం లేదు. ఒకవేళ ఈకేవైసీ కాకపోతే కనుక మీ యొక్క గ్యాస్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది నెంబర్ అనేది ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డులో ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసి మీ యొక్క బయోమెట్రిక్, అంటే వేలిముద్ర ద్వారా ఈపోస్ యంత్రంలో వేలిముద్ర అనేది తీసుకొని ఈ యొక్క బయోమెట్రిక్ ఈకేవైసీ అనేది చేస్తారు. సో ఈకేవైసీ చేసిన తర్వాత మీకు బయోమెట్రిక్ అయిపోయిందని చెప్పేసి మీరు నిర్ధారణ అవుతుంది. ఒకవేళ ఈకేవైసీ కాకపోతే కనుక మీ యొక్క మొబైల్ నెంబరు ఆధార్ కార్డులో ఉన్నటువంటి నెంబరు డిఫరెంట్ అని చెప్పేసి మీరు కనుక్కోవాలి. అలాగే ఈ ఈకేవైసీ చేసుకోవడం వల్ల మన యొక్క ఏపీ ప్రభుత్వం ఏదైతే సబ్సిడీ మనకు ఏదైతే ఒక గ్యాస్ సిలిండర్ 3 గ్యాస్ సిలిండర్ ఇస్తారన్నారు కదా, సో మనకు సబ్సిడీ అయితే పడుతుంది. అలాగే మన యొక్క గ్యాస్ కనెక్షన్ అనేది రన్నింగ్లో ఉంటుంది. ఒకవేళ మీరు ఇది చేసుకోకపోతే గ్యాస్ కనెక్షన్ కూడా రద్దయ్యే అవకాశం అయితే ఉంది. జాగ్రత్త ఫ్రెండ్స్, ఇది మీరు తప్పనిసరిగా చేసుకోండి. చేసుకున్న వారు అవసరం లేదు, చేసుకొని వారు చెక్ చేసుకోండి ఏజెన్సీకి వెళ్ళి. సో ఈ వీడియో లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.